చాలు తండ్రి నాయన. అవును తండ్రి, మీ మాటలు చెప్పడానికి నిలబడిన దాన్ని నేనైనప్పటికీ తండ్రి నాయన, మీ మాటలు తండ్రి నాయన, మీ పరిశుద్ధాత్మ తోడుగా ఉంచి సహాయం చేయమని, కృప చూపించమని, నేను చేసిన చిన్న ప్రార్థన మీ సన్నిధానంలో చేర్చుకోమని త్వరగా రాను యేసుప్రభువు వారి పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి గారు. ఆమేన్. ఇంకా భక్తుడి గారి గురించి మనం తీసుకుందామండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి. ఇటాలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటివారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారుండి. ఇప్పుడు కొర్నేలు గారు అంటే అండి పటాలంలో అనే ఊరిలో శతాధిపతిగా ఉన్నారండి. శతాధిపతి అంటే అండి 100 మంది సైనికులకు అధికారి అండి. ఆయన అధికారిగా ఉన్నారండి. ఆయన కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగండి. ఆయన ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయుచు ఎప్పుడు కూడా ఆయన ధర్మకార్యాలు ఎక్కువ చేస్తూ ఉండేవారండి. ఆ ఇంటి వారితో కూడా భయభక్తులు కలిగి ఉండేవారండి. ఇప్పుడు మనం కూడా ఉంటామండి. కొంచెం ధర్మ కార్యాలంటే మనకు ఉన్నంతట్లో ఉండి కొంచెం ధర్మం అనేది మనం క్రైస్తవ బిడ్డలం కాబట్టి కొంచెం లేని వారు లాంటి వారికి కూడా మనం ఆ మంచి మనసు మనకు కలగాలండి. ధర్మం చేసేది కొంచెం మనకున్న దాంట్లోనే కొంచెమైనా ఆ ధర్మం చేయడానికి మంచి ఆలోచన మనకు కలిగి ఉండాలండి. ప్రార్థన మనం చెయ్యాలండి. ఎక్కువ ఆయన ఎల్లప్పుడూ కూడా చేశారండి. మనం శుక్రవారం, బుధవారం, ఆదివారం కూడా సన్నిధికి వస్తామండి. శుక్రవారం పొద్దున్న ఉదయకాలం ఉపవాస ప్రార్థన ఉంటుందండి. అందుకు కొంతమంది వస్తామండి. కొంతమందికి అయితే వీలు కాక ఇంటికాడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారండి. వీరైతే అండి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నారంటే ఆయన ఎంత సాక్ష్యం పొందారండి. ఆయన గురించి కూడా పరలోకం నుంచి దేవుడు కూడా తండ్రి కూడా మాట్లాడారండి. మాట్లాడి దూతని పంపించారండి. దేవుని దూతని పంపించి ఆయనతో మాట్లాడుతున్నారండి. కొంచెం 3 గంటల వేళ దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అంటే ఆయన ఎంత ప్రార్థన చేసుంటే దేవుని పరలోకము నుంచి తండ్రి చెప్పారండి. ఎల్లప్పుడూ కూడా నిత్యము కూడా దేవుడిని ప్రార్థించుతూనే ఉంటున్నారండి. ఆయన వారి వారితో కూడా వారి కుటుంబంతో కూడా ఎప్పుడు ప్రార్థన చేసు. మనం కూడా కొంతమంది ఇప్పుడు ప్రార్థన అంటే అండి దేవునితో మాట్లాడతాం, తండ్రితో మాట్లాడతామండి. మనల్ని భూమి మీదకి పంపించారండి. తండ్రి నా బిడ్డలు నా కొరకు ప్రార్థన చేస్తారా, నాతో మాట్లాడతారా అని తండ్రి ఆలోచించి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారండి. ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారండి, వచ్చి రాని మాటలతో అమ్మ నాన్న అని అంటే అయ్యి బాబా నా బిడ్డ నాతో మాట్లాడింది, అప్పుడే మాటలు వచ్చేసినాయి ఇంకా అని ఎంతో సంతోషం పడండి 10 మందికి మనం చెప్తూ ఉంటామండి. అలాగే పరలోకంలో నా కుమార్తె నా కుమారుడు ప్రార్థన చేస్తారా, నాతో మాట్లాడతారా అని ఎంతో ఆసక్తితో మనం అందరం ప్రార్థన చేసినప్పుడు వారు ఎంతో సంతోషం పడతారండి. వారి సంతోషాన్ని ఎంత మనం ప్రార్థన చేస్తూ మనం క్రైస్తవంలో అయినంతకండి మనం ప్రార్థన చేస్తూ మన దేవుని యందు భయభక్తులు కలగాలండి. కొర్నేలు గారిలాగాని వారి కుటుంబం కూడా కూడా భయభక్తులు కలిగి ఉన్నారండి. యేసుక్రీస్తు వారు కూడానండి భూమి మీదకి తండ్రి మన కొరకు మాదిరిగా పంపించారండి. ఎందుకంటే వారు నా బిడ్డలు చెదిరిపోతున్నారు, భూమి మీదకి వచ్చి ఇష్టానుసారంగా ఉంటున్నారని ఆయన 33.5 సంవత్సరాలు కూడా మనకి మాదిరిగా ఇచ్చి ఆయన ప్రార్థన పగలేమో సువార్త చేసండి, నైట్ ఏమో అండి ఒలివ కొండకెళ్ళి ప్రార్థన చేసేవారండి. ఇప్పుడు మనం సువార్త కూడా మనం చేయడానికి మనకు అవకాశం ఉండలేదండి. మన కుటుంబాల్లో కూడా మనం కుటుంబ ప్రార్థనగా చేసుకోవాలి. మనం బిడ్డల్ని కూడా మనకు ఒకవేళ మన కుటుంబం అంతా సన్నిధికి రాకపోతే మన బిడ్డలకు కూడా ప్రార్థన ద్వారా బిడ్డల్ని ఇంటికి రప్పించుకోవాలి. భర్తనైనా కొంతమంది భర్తలు రాకపోయినా వారికి కొంచెం చెప్పాలండి. వారు వినకపోవటం ఆ తర్వాత అండి మనం కాకపోతే వారికి చెప్పాలండి.
వారికి చెప్పినప్పుడు మన కుటుంబాలంతా మన సన్నిధిలో ఉంటే మనకి ఎంత సంతోషం అండి. పరలోకములో మన తండ్రికి ఇంకా మరింత సంతోషం అండి.